నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచ కప్ ను ముద్దాడటంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా దాయాది దేశం పాకిస్తాన్ మాజీ వేగవంతమైన బౌలర్ షోయబ్ అఖ్తర్ టీమిండియా విజయాన్ని విశ్లేషిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది కదా అసలైన కిక్ అంటే అంటూ ఆయన భారత జట్టు ప్రదర్శనను ఆకాశానికెత్తారు. ఈ విజయం కేవలం మైదానంలో ఆటగాళ్ల ప్రతిభ వల్ల మాత్రమే రాలేదని, దీని వెనుక భారత క్రికెట్ నియంత్రణ మండలి అనుసరించిన పటిష్టమైన వ్యవస్థ, స్పష్టమైన విధానాలు ఉన్నాయని కొనియాడారు. మెరిట్ ప్రాతిపదికన ఆటగాళ్లను ఎంపిక చేయడం, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్లే భారత్ మళ్లీ విశ్వ విజేతగా నిలిచిందని అఖ్తర్ అభిప్రాయపడ్డారు. ఈ విజయ ప్రస్థానంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పాత్రను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. గంభీర్ కేవలం ఆటగాళ్ల గణాంకాలను మాత్రమే కాకుండా వారిలోని ప్రతిభను, జట్టు కోసం పోరాడే తత్వాన్ని గుర్తించి జట్టును రూపొందించారని ప్రశంసించారు. ముఖ్యంగా ప్రతిభావంతుడైన సంజు శాంసన్ వంటి ఆటగాళ్లకు అవకాశాలు కల్పించేందుకు గంభీర్ బలంగా నిలబడ్డారని పేర్కొన్నారు. అతన్ని జట్టులోకి తీసుకురావడానికి అందరితో వాదిస్తూ మెరిట్కే ప్రాధాన్యం ఇవ్వాలని పట్టుదలగా నిలిచారని అఖ్తర్ వివరించారు. ఆ నమ్మకమే జట్టును బలోపేతం చేసి ఈ స్థాయికి తీసుకువచ్చిందని ఆయన అన్నారు. ఇదే సమయంలో సీనియర్ దిగ్గజాలైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు గౌరవప్రదమైన వీడ్కోలు పలికిన విధానాన్ని కూడా అఖ్తర్ మెచ్చుకున్నారు. ఒక జట్టు ఎదగాలంటే సీనియర్లకు గౌరవం ఇవ్వడం ఎంత ముఖ్యమో, అదే సమయంలో యువ ఆటగాళ్లకు బాధ్యతలు అప్పగించడం అంతే కీలకమని చెప్పారు. భారత్ ఆ సమతుల్యతను చాలా అద్భుతంగా నిర్వహించిందని ఆయన అభిప్రాయపడ్డారు. యువతకు అవకాశాలు ఇవ్వడం ద్వారా జట్టులో కొత్త ఉత్సాహం, కొత్త శక్తి వచ్చిందని తెలిపారు. అదే సమయంలో సీనియర్ ఆటగాళ్లు తమ అనుభవాన్ని పంచుకోవడం వల్ల జట్టు మరింత బలంగా మారిందన్నారు. ఈ విధమైన ప్రణాళికాబద్ధమైన మార్పులు చాలా దేశాల్లో కనిపించవని, కానీ భారత్ మాత్రం దీన్ని విజయవంతంగా అమలు చేసిందని అఖ్తర్ విశ్లేషించారు. చివరగా భారత జట్టులో ఉన్న ఐక్యత ఈ ట్రోఫీని గెలవడంలో కీలక పాత్ర పోషించిందని ఆయన స్పష్టం చేశారు. మాజీ ఆటగాళ్లు, ప్రస్తుత జట్టు సభ్యులు, కోచింగ్ స్టాఫ్ అందరూ కలిసి ఒక కుటుంబంలా నిలబడడం వల్లే ఈ విజయం సాధ్యమైంది అన్నారు. ట్రోఫీ గెలిచిన తర్వాత కూడా మాజీ కెప్టెన్లు, ప్రస్తుత ఆటగాళ్లు కలిసి సంబరాలు జరుపుకోవడం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. సీనియర్లను గౌరవించటం, యువతను ప్రోత్సహించటం, జట్టు కోసం అందరూ ఒకే లక్ష్యంతో పోరాడడం ఇదే భారత్ ను ప్రపంచ క్రికెట్ లో అగ్రస్థానానికి తీసుకువెళ్లాయని అఖ్తర్ పేర్కొన్నారు. ఇదే సమయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ విషయాలను గమనించి నేర్చుకోవాలని సూచించారు. క్రమశిక్షణ, దీర్ఘకాలిక ప్రణాళిక, ఐక్యత ఈ మూడు ఉంటేనే ఒక జట్టు గొప్ప విజయాలను సాధించగలదని అన్నారు. భారత క్రికెట్ లో ఈ మూడు అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, అందుకే వారు మళ్లీ జగజ్జేతలుగా నిలిచారని అఖ్తర్ తన విశ్లేషణలో స్పష్టం చేశారు. భారత జట్టు విజయాన్ని చూస్తే కేవలం ఒక మ్యాచ్ గెలుపు మాత్రమే కాదు, సంవత్సరాల పాటు క్రమంగా నిర్మించిన వ్యవస్థ ఫలితం కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ క్రికెట్ లో భారత్ ఇప్పుడు ఒక శక్తివంతమైన వ్యవస్థగా మారిందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి విజయాలు సాధించే సామర్థ్యం టీమిండియాలో ఉందని అఖ్తర్ వ్యాఖ్యానించారు. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.